ఎఫ్ఎంసీ కంపెనీలో జోనల్ బిజినెస్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. సో ఎఫ్ఎంసీ అనేది ఆల్మోస్ట్ 140 సంవత్సరాల పైగా రైతుల యొక్క సేవలో ఎన్నో నాణ్యమైనటువంటి ఉత్పత్తుల్ని రైతులకు అందిస్తూ ఉంది. సో వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో కొత్తగా మనం డ్రోన్లు కానీ బూమ్ స్ప్రేయర్లు ఇవి కూడా రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం రైల్వే కోడూరులో రైతులకి మ్యాంగో మరియు బొప్పాయి అలానే మస్క్ మిల్ పంటలకు సంబంధించి శిక్షణా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులందరూ కూడా పాల్గొని ఎంతో దిగ్విజయంగా వాళ్ళ యొక్క సందేహాలన్నీ కూడా ఇక్కడ నివృత్తి చేసుకోవడం జరిగింది. ఎఫ్ఎంసీకి వచ్చేటప్పటికి మనకి మ్యాంగో పంటలో ప్రధానంగా మనం ఈ మధ్య కొత్తగా తీసుకొచ్చినటువంటి టాల్స్టార్ ప్లస్ అనే మందు. సో రైతులు దీన్ని తేనెమంతి పురుగు కానీ తామర పురుగు కానీ అదేవిధంగా మామిడిలో వచ్చేటటువంటి వివిధ రకాల కాయదొలిచే పురుగులకి దీన్ని వాడి ఎంతో అద్భుతమైన ఫలితాలు అనేటివి రాబడుతూ ఉన్నారు గత ఒక సంవత్సర కాలంగా. అదేవిధంగా ఎఫ్ఎంసీలో బెనీవియా కానీ కొరాజన్ ఇవి కూడా ఇక మస్క్ మిల్లను పండించేటువంటి రైతులు ఎంతో కాలంగా దీన్ని ఆదరిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం రైతులకి మార్కెట్లకి కొత్తగా క్యాష్గో పెట్రా అనేటటువంటి 2 కొత్త ఉత్పాదనలు అనేటివి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఇవి 2 కూడా వినూత్నమైనటువంటి కొత్త ఉత్పాదనలు ఫోర్టిఫైడ్ ఫార్ములేషన్లో ఉండి రైతులకి దీని యొక్క ఎఫికసీ అనేది ఎఫిషియన్సీ కూడా క్యాష్గో అనేది ఫోర్టిఫైడ్ కాల్షియం అలానే పెట్రా అనేది ఫోర్టిఫైడ్ ఫాస్ఫరస్ ఇన్స్టెంట్గా రైతులకి 2 కూడా వాటి యొక్క న్యూట్రియంట్ కాల్షియం కానీ ఫాస్ఫరస్కి సంబంధించి లోపాలు ఏవైతే ఉంటాయో సో ఇన్స్టెంట్గా రైతులకి పరిష్కారాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మామిడిలో రైతులు బాగా ఇబ్బంది పడేటువంటి సమస్యల్లో ఒకటి తామర పురుగు, 2 తేనె మంచు పురుగు. ఈ తామర పురుగుకి సంబంధించి మన దగ్గర రైతులు లెవానా మరియు రోగార్ కాంబినేషన్లో వాడి మంచి ఫలితాలు అనేటివి రాబట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తేనె మంచి పురుగు వచ్చేటప్పటికి సో మార్షల్ని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి సో మొదటి పిచికారీగా వాడుకోవాలి. తర్వాత రెండవ పిచికారీగా వచ్చేటప్పటికి టాల్స్టార్ ప్లస్ 1 మిల్లీలీటర్ని, తర్వాత సెంచురియస్ 1 మిల్లీలీటర్ని 1 లీటర్ నీటి కలిపి మనం కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మామిడిలో వచ్చేటటువంటి బుడిద తెగులు కావచ్చు, ఆంథ్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు కావచ్చు, కాయ మీద వచ్చేటువంటి యాంథ్రాక్నోస్ తెగులు వీటన్నిటికీ కూడా సో ఒకే ఒక పరిష్కారంగా రైతులకి సో ఈ 2 కూడా పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మెలన్స్లోకి వచ్చేటప్పటికి ఎన్నో రకాల న్యూట్రియంట్ లోపాలు అనేటివి ఉన్నాయి. అందులో మొదటిది జింక్ లోపం. ఈ జింక్ లోపానికి జెనిట్రా 790 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు చొప్పున పురుగు మందుల్లో కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా దీన్ని ఒక 500 ml డ్రిప్ ద్వారా కూడా వదులుకున్నట్లయితే సో పంట యొక్క మొదటి దశలో వచ్చేటువంటి జింక్ లోపాన్ని సమర్థవంతంగా కూడా రైతులు అరికట్టుకోవచ్చు. అలానే సో మనకి మెలన్స్లోకి వచ్చేటప్పటికి తామర పురుగు అనేది రైతుల్ని చాలా ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మన దగ్గర బెనీవియా అనేటువంటి మందు 360 ml 1 ఎకరాకి కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే సో మనకి మెలన్స్లో వచ్చేటటువంటి అన్ని రకాల రసం పీల్చే మరి పురుగు తినే పురుగులకి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దీన్ని 20 నుంచి 25 రోజుల టైంలో ఒకసారి, మళ్ళీ 10 రోజుల గ్యాప్ ఇచ్చి 35 నుంచి 40 రోజుల మధ్యలో ఒకసారి కానీ వాడుకున్నట్లయితే బ్రహ్మాండంగా కొమ్మ సాగుతుంది. మరియు ఈ యొక్క రసం పీల్చే మరి పురుగు తినే పురుగుల నుంచి పంటని కాపాడుకోవచ్చు. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిండి నెలకి ఏదో ఒక మైనప్పర్ లాంటి లేయర్ ఉంటుంది కనిపిస్తుంది. సో తెల్లగా పూజలాగా కప్పేస్తుంది. సో జనరల్గా పిండి నెల్లి వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో ఒక సోప్ కెమికల్ అంటే సర్ఫ్ ఒక 20 లీటర్లకి ₹1 ప్యాకెట్